శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుమండలరూపిణ్యై నమః. శ్రీమాత్రే నమః. నమః శివాభ్యాం. శ్రీ ఆకునూరి సీతారామ మోహనరావు గారు నిర్వహిస్తున్న మోహనవాణి ఛానల్ శ్రోతలందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. మనం 72 ఎపిసోడ్స్లో ఇంతవరకు ధారావాహికగా చెప్పుకున్నటువంటి శివానంద లహరిలో 97 శ్లోకములు పూర్తి చేసుకున్నాం. ఈ 98వ శ్లోకం అత్యంత ప్రధానమైనటువంటిది, అత్యంత రమణీయమైనటువంటిది, మనోరంజకమైనటువంటిది అన్నమాట. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఆయన చేసినటువంటి ఈ శివానంద లహరి కృతిని ఎవరికొవరికి అంకితం చేయాలి కదండి. అంకితం చేయడానికి ఆయన ఎంచుకున్నవాడు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు శివుడు, పరమశివుడే అనమాట. అంటే శంకర భగవత్పాదులు కృతికర్త అయినట్లయితే శంకరుడేమో కృతి భర్తగా ఆయన పరిగణించారన్నమాట. మరి శంకరుడు లాంటి సులక్షణాలు, సుగుణాలు, సర్వసామర్థత, ఒక లోకాన్ని పరిపాలించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అన్ని సుగుణాలు ఉన్నటువంటి ఒక వరుడికి ఒక కన్యని ఇవ్వాలంటే కూడా అన్ని సులక్షణాలు, అన్ని సుగుణాలు, అంత అందమైనటువంటి కన్య ఇవ్వాలి కదండి. ఈ కావ్యకన్య అంటే ఏంటి? శివానంద లహరి అనేటువంటి కావ్యకన్య ఎంత సుగుణాల రాశియో, ఎంత సువర్ణములు కలిగినటువంటిదో, ఎంత సాహసమైనటువంటిదో, ఎటువంటి సాధు వృత్తాలు కలిగినటువంటిదో, ఎటువంటి సరళ పదములు కలిగినటువంటిదో, ఎటువంటి అలంకారములు కలిగినటువంటిదో ఆయన వర్ణిస్తూ, అటువంటి నా కావ్యకన్యకను నేను నీకు ఇచ్చి నేను కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాను మహానుభావ అని ఆ కావ్యకన్యకు ఉండేటువంటి లక్షణాలని ఒక చక్కటి పెళ్లి కూతురుకు ఉండవలసిన లక్షణాలతో పోల్చి, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి నా కావ్యకన్యని నీకు నేను ఇస్తున్నానయ్యా మహానుభావ, అందుకని నువ్వు నా కన్న కూతురిని నువ్వు స్వీకరించు అని సన్యాసి అయినటువంటి శంకర భగవత్పాదులు శంకరుడికేమో కన్యాదానం చేస్తున్నాడండి. అది దీనిలో ఉండేటువంటి గొప్ప విశేషం అన్నమాట. చూడండి, శివానంద లహరి మనకి ప్రతి శ్లోకం చూస్తుంటే భక్తిరస ప్రధానంగా కనబడినప్పటికీ కూడా అంతర్లీనంగా ఎంతో తాత్వికత, ఎంతో ఆధ్యాత్మికత కనబడే ప్రతి శ్లోకంలో కూడా అనమాట. అటువంటి తత్వ విశ్లేషణ కూడా దీనిలో చూసినట్లయితే దీని లోతులకు నిజంగా వెళ్తుంటే ఇంకా ఎంతైనా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకని ఈ కావ్యం శుభాన్ని చేకూర్చి జీవితాలందరికీ కూడా చక్కదిద్ది మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి కావ్యంగా చెప్పబడింది అనమాట. మొత్తం దీనిలో ఈ 98వ శ్లోకంలో ఒక 12 రకాల సద్గుణాలు చెప్తారు. ఎవరికి? పెళ్లి కూతురుకు ఉండవలసిన, కన్యకు ఉండవలసిన లక్షణాలు, అలాగే ఈ కవితా కన్యకు ఉండే లక్షణాలు కూడా, వీటిని కూడా ఆయన సాదృశ్యం చెప్తూ, అటువంటి కన్యమో నువ్వు స్వీకరించి నా జన్మ సార్థకం చేయవయ్యా మహానుభావ అని చెప్తారు. అందుకని ఈ శ్లోకం 98వ శ్లోకం విన్నారు అన్నట్లయితే మీరు మళ్ళీ శివానంద లహరి అంతా వినబుద్ధి వేస్తుంది. అందుకని ప్రత్యేకంగా నేను కోరుతున్నది ఏమిటంటే ఈ శ్లోకం విని తీరండి. ఈ 98వ శ్లోకం శివానంద లహరి. ఓం నమః శివాయ. సూర్యాయ నమః. సూర్యాయ నమః. గహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, మీ మనసు దోచే మోహనవాణిలో. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం
తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం. కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో తిరుమల వైభవం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.